ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనము. I have not departed from the commandment of his lips. I have treasured the words of his mouth more than my portion of food. Job chapter 23 verse 12. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు మాట్లాడుతున్న ఈ మాటలు తన సంతోషకరమైన పరిస్థితుల్లోనివి కాదు, తనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మాట్లాడినవి అంతకంటే కాదు. తనకు కష్టం వచ్చినప్పుడు, పూర్తిగా నిరుత్సాహములో ఉన్నప్పుడు, ఎటువంటి ఆశ లేకుండా జీవిస్తున్నప్పుడు ఈ మాటలు యోబు పలుకుతున్నాడు. ఎవరి ఆజ్ఞలను యోబు విడిచిపెట్టలేదు, ఎవరి నోటి మాటలను తన స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాడు. ఒక అధికారి మాటలు కాదు, తన యొక్క బిడ్డల మాట కాదు, తనతో ఉన్న ఒక వ్యక్తి మాటలు కాదు, సర్వశక్తిమంతుడైన దేవుని మాటను నేనెప్పుడు తృణీకరించలేదు అని చాలా స్పష్టముగా చెబుతున్నాడు. ఈ రోజున మనం కూడా మన మాట కంటే మనల్ని మంచిగా చూసుకుంటున్న వారి మాటలకు గౌరవం ఇస్తాం కదండి. కొంతమంది కుమారులు ఉంటారు, వారు తమ యొక్క తండ్రి మాటను జవదాటరు, ఏం చెబితే అది ఖచ్చితంగా చేస్తారు, అసలు తిరిగి మాట్లాడరు. మరికొందరు ఉంటారండి, తండ్రి ఏదైతే చెబుతాడో దానికి పూర్తి విరుద్ధంగా చేయడానికి ఇష్టపడతారు. చెప్పిన పని చేయరు కదా, చేయొద్దన్న పని చేస్తారు. అంటే ఇటువంటి వారికి తమ తండ్రి అంటే గౌరవమో లేదు అని గ్రహించాలి. ఆజ్ఞను విడిచి తిరుగువానికి నష్టము కలుగుతుంది, శిక్ష వస్తుంది. సుప్రీంకోర్టు ఏదైనా ఆజ్ఞ ఇస్తే దానిని ఎవరైనా తృణీకరిస్తారా? ఎవ్వరు తృణీకరించరు. దానికి విరుద్ధంగా చేస్తే తప్పకుండా వారికి శిక్ష వస్తుంది కదా. అదే విధంగా ఒక తండ్రి చెప్పినటువంటి మాటను తృణీకరిస్తే ఆ వ్యక్తి తన జీవితంలో ఎదగలేడు. అందుకే తల్లిదండ్రులు చెప్పింది, నీ యొక్క మంచి కోరి పెద్దవారు చెప్పింది ఎప్పుడు పెడచెవిన పెట్టవద్దు. ఆ మాటలు నిన్ను రక్షిస్తాయి, ఆ మాటలు నిన్ను ఆదరిస్తాయి, ఆ మాటలు నిన్ను సమస్యల్లో పడకుండా కాపాడుతాయి. యోబు కూడా ఎన్నడూ దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించలేదు అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తనకంటూ ఒక సొంత అభిప్రాయం ఉన్నప్పటికీ తన హృదయములో ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పటికీ అవి ప్రక్కన పెట్టాడు. నా సొంత ఆలోచన కంటే నా దేవుని ఆలోచనే బాగుంటుంది, నేను ఆలోచించిన దానికంటే నా దేవుడు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు అని యోబు గుర్తించాడు. ఈ రోజున మనకి కూడా సొంత ఆలోచనలు ఎన్నో ఉంటాయి. మన పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలి, మన జాబు ఇక్కడ చేయాలి, మన ఈ యొక్క వ్యాపారం చేయాలి, ఆ ప్లేస్ లో పరిచర్య చేయాలి, ఇలా ఇల్లు కట్టాలి అని. కానీ మన ఆలోచన వద్దు. మన సొంత అభిప్రాయం కంటే దేవుని అభిప్రాయమే విలువైనది. ఎందుకంటే మన సొంత ఆలోచనలు ఎక్కడో ఒక చోట నష్టము చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎన్నటికీ మనల్ని నష్టపరచవు, సమస్యలు సృష్టించవు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాటను అన్ని వేళలా వినడం, ఆయన ఆలోచనను అన్ని సార్లు అంగీకరించడం అంత సులభము ఏమీ కాదు. ఎంతో మంది అడ్డుపడతారు, ఎంతో మంది ఆపుతారు, పరిస్థితులు అనుకూలించవు, భయపెడతాయి. కొంతమంది నిన్ను పిచ్చివారంటారు, కొంతమంది మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నావని అంటారు. అయినా సరే నువ్వు వెనక్కి తగ్గవద్దు, ఆయన మాటలను విడిచి తిరగవద్దు, వాటిని గట్టిగా పట్టుకో, అవి నిన్ను కాపాడతాయి, నీవు పడిపోకుండా సహాయపడతాయి. యోబు యొక్క భయంకరమైన పరిస్థితులు కూడా యోబును ఏమార్చలేకపోయాయి, దేవుని మాటకు లోబడకుండా అడ్డుకోలేకపోయాయి. భార్య చెప్పినా యోబు ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు. నీవు కూడా ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే దేవుని ఆజ్ఞలను, ఆయన పరిశుద్ధ మాటలను విడిచిపెట్టకు. అవి నీకు జీవము, అవే నీకు ఆధారము, అవే నీ జీవితంలో నిన్ను ఉన్నత స్థానములో నిలవబెడతాయి. కొన్నిసార్లు నీ సొంత మనస్సే నీకు విరోధంగా చెబుతుంది, దేవుని మాటలు వినొద్దు అని నిన్ను ప్రేరేపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా నీవు యేసయ్య మాటల్ని వినాలి. అప్పుడే
నీవు సమస్యల్లో పడకుండా రక్షింపబడతావు. కాబట్టి దేవుని మాటను వినడంలో ఆలోచించకు, ఆయన్ని నమ్మి విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, మీకు వందనాలయ్యా. అవును ప్రభా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో సరిచేశారు, బలపరిచారయ్యా. అవును ప్రభా, ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అనుకోని పరిస్థితులు అయా మా ముందు ఉంటాయని వాటిని మేము ఏవి లెక్క చేయకుండా ప్రభా మీ యొక్క మాటను తూచా తప్పకుండా పాటించాలని తండ్రి వాక్యము ద్వారా సెలవిచ్చారు. అయా మా ఆలోచన ప్రకారంగా నడిస్తే మేము తప్పిపోతామో నష్టపోతామని మీ యొక్క ఆలోచన ప్రకారంగా మా పనులు మేము చేయగలిగితే తప్పకుండా మేము ఆశీర్వదింపబడతామని తండ్రి సూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా. అవును తండ్రి, అయా బిడ్డలు అనుదినము మీ యొక్క మాటలు వినడానికి ప్రభా అయా వారి మనస్సును ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అయా మరి తెలియని రోగముతో సతమతమవుతున్న బిడ్డలు ఉన్నారు నా ప్రభా. అయా మరి తండ్రి, ఆ రోగమును, ఆ వ్యాధిని, ఆ బలహీనతను యేసు నామములో కొట్టివేయండి. మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి. అయా ఎందరైతే బిడ్డలు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. ఇప్పుడే వారిని మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని వారి పైన ప్రోక్షించండి. వారి పాపము నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా మరి తండ్రి, గృహములో లేమికరమైన పరిస్థితులను కొట్టివేయండి, సమృద్ధితో వారిని నింపండి. అయా మరి తండ్రి, గృహములో తండ్రి అయా సమాధానమును, శాంతిని అయా మీరు ప్రసాదించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయండి, ప్రేమించే మనసు దయచేయండి. అదే విధంగా నా తండ్రి, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. మరి తండ్రి, ఉన్నతమైన స్థితిలో బిడ్డలను మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. కూలి పని చేస్తున్న వారిని దీవించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను ప్రభా మీ యొక్క దీవెనతో నింపమని, మేలులతో నింపమని వేడుకుంటున్నాం. అయ్యా రక్షణ లేక ఉన్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అయా రక్షణ పొందుకొని కూడా ప్రభా తప్పిపోయిన బిడ్డలు ఉన్నారు ప్రభా. త్రాగుడు వ్యసనాలకు బానిసలై అయా ఈ లోక ఆశలకు తండ్రి ఎడిక్ట్ అయిపోయి ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా వారి యొక్క మనస్సును మీరు మార్చండి నా ప్రభా. అయా వారి తప్పిదములు తెలుసుకుని మీ యొద్దకు తిరిగి రావడానికి సహాయం చేయండి తండ్రి. అయా మా దేశాన్ని దీవించండి. అయా మా రాష్ట్రాలను ఆశీర్వదించండి. ఈ నీవు సృష్టించిన ఈ సృష్టి అంతటికే మీరు తోడుగా ఉండండి ప్రభా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో వారికి తండ్రి మీరే సహాయము చేయండి తండ్రి. న్యాయమైన తీర్పును బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. విధవరాల పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి నా ప్రభా. అయ్యా ఎందరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో అయ్యా వారికి మీ యొక్క తోడును దయచేయండి నా ప్రభా. మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. నీవు ఒంటరివి కాదు, నీవు అనాథవు కాదు, నేను నీకు తోడుగా ఉన్నానంటున్నారు ప్రభా. అట్టి వాగ్దానము వారి జీవితంలో నెరవేరుస్తురమ్మని వేడుకుంటున్నాం అయ్యా. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి తండ్రి వారికి సంతానాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. అదేవిధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి. ఎటువంటి అనారోగ్యము అయా వారికి రాకుండా మీ కాపుదల్లో భద్రపరచండి అయా. మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. వారి యొక్క పిల్లలను దీవించండి, వారి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి ప్రభా. దైవజనులందరినీ కూడా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయా. భారభరితమైన సేవ వారు చేస్తుండగా నాయన నా తండ్రి వారి సంఘాలను అయా మరి తండ్రి నింపండి. సంఘ సరిహద్దులను
విశాలపరచమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి సువార్థికులను బలపరుస్తురండి ప్రభా, మిషనరీస్ ని దీవించండి అయ్యా. ఇంకా చెప్పుకోలేని సమస్యలతో అయ్యా ఇరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకిస్తురమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.